మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. మాకి గుంటకల్లకు చెందిన అపర్ణ, అటు నుంచి కోస్తాంధ్రకు చెందిన వైషు, కావ్య, అను, తిరుపతికి చెందిన అను, వీళ్ళందరి నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా పిల్లలను కొట్టి మమ్మల్ని భయపడిచ్చి ఎట్లంటే అట్లా చేస్తున్నారు. మేము భయపడి ఇండ్లకు కూడా పోకోకుండా ఇటు ఎస్పీ ఆఫీస్ దగ్గరే పొద్దు నుంచి ఉన్నాం సార్. మాకంటూ ఎవరు ఇట్లా స్పందించలేదు, ఏమీ లేదు. సార్ దగ్గరకు వచ్చింటే సార్ మాట్లాడి మేము న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినారు. ఇట్లా ఈ విధంగా మా ఇండ్లకు వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము చెప్పండి. మళ్ళా వానికే మా నుంచి ప్రాణహాని ఉందని చెప్పి వాడు మాట్లాడుతున్నా అపర్ణ. మళ్ళీ మేము ఎట్లా బతకాలా సార్ చెప్పండి మీరే. ఈ పిల్లని చూస్తే ట్రైన్ లో నుంచి దబ్బినారు, కొట్టి ఎట్లంటే అట్లా చేసినారు. ఈ పిల్లని ఇంటికి దూరి కొట్టినారు, కొట్టి ఇట్లా వీడియోలో చూడండి మీరే ఒకసారి. కొడవేన్లు కత్తులన్నీ పట్టుకొని ఇట్లా జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతున్నారు పిల్లల్ని. ఇట్లా చేసి నాది గుత్తి సార్, నా పేరు సాయి, ఇట్లా నన్ను కొట్టి నన్ను తరిమినారు. ఈ పిల్లల్ని కొట్టి ఈ పిల్లల్ని అట్లా చేసినారు. మా అమ్మ మా నాన్నని ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కొడుతున్నారు. ఈ పొద్దు మళ్ళా వచ్చేసి మేము మా గురువు పేరు చెప్పుకొని మేము బాగా బతుకుతున్నాము, అందరం బాగున్నాము. మా గురువు ఆసిఫమ్మ. ఏం సార్, మా గురువు ఎంతో మంది బీద బిక్కి అందరికి సాయం చేస్తుంది. కావలిస్తే వీడియోలన్నీ చూడండి. మా గురువు ఎంతో మంది పేదలకి సాయం చేసి అన్ని మంచిగా చేస్తుంది. కానీ మా గురువు మీద లేనిపోనవన్నీ చెప్పి వాడు అపర్ణ మమ్మల్ని కొట్టి మమ్మల్ని సంపాలని చెప్పి కోస్తాంధ్ర నెల్లూరు చెందిన వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాడు పెట్టుకొని మమ్మల్ని ఇండ్ల కాడికి రానరా మేము చూస్తాం చేస్తామని చెప్పి బెదిరించి ఫోన్లు చేసి కత్తులు కొడవేన్లు అన్ని చూపిస్తున్నారు. ఇట్లా అందరూ గుంపు గుంపు చేరి తాగి మాకు ఫోన్లు చేసి టార్చర్ రాత్రి నుంచి. మీరు ఎట్లా పండుకుంటారో పండుకోనరా మేము చూస్తాము అది ఇది అని చెప్పి చూడండి సార్. ఇట్లా అందరూ గుంపు గుంపు అయ్యి మా ఇండ్ల కాడ పోయి మేము ఈడుంటే మా ఇండ్ల వాళ్ళని కొట్టి అంతా చేస్తున్నారు. ఉండు ఇట్లా తాగేసి అందరూ మా ఇండ్ల మీదకి వచ్చి మా ఇండ్ల మీద పడతారు సార్ వీళ్ళు. చూడండి చాలా ప్రాణహాని ఉంది. మేము ఎట్లా బతకల్లా? మేము తల్లిదండ్రులు నిలిచిపెట్టి అందరినీ వదులుకొని మా గురువుల దగ్గర మేము ఉంటాము, ఒక్కొక్కరే ఉంటాము, బయట తిరుగుతా ఉంటాము. కొట్టేది మొగోళ్ళని పంపించేది, మొగోళ్ళకి చీరలు కట్టించేది, నైటీలు వేసి పంపించి దారుణం కొట్టించేది, ఇవన్నీ చేస్తున్నారు. ఎట్లా సార్ మేము బతికేది? మాకేం న్యాయం అంటే నెల్లూరు వాళ్ళందరూ వెళ్ళిపోవాలా వాళ్ళ ఊర్లకు వాళ్ళు. మా ఊర్లో మేము బతుకుంటాం, మా ఊర్లో మేము హ్యాపీగా ఉన్నాము. మా గురువు దగ్గర మేము బాగున్నాం. మా గురువు నుంచి మాకు ఏమీ లేదు. ఎవడు యానా కొడుకే గాని మా గురువుకు ఒక రూపాయి ఇచ్చింది లేదు, ఏమీ లేదు. మాకే కష్టం ఉందని చెప్తే మా గురువు మాకు ఎంత ఆదుకుంది. మా అమ్మోళ్ళకి మా నాయనోళ్ళకి బాగలేదన్నా కానీ దండిగా డబ్బిచ్చి మమ్మల్ని ఆదుకుంది సార్. మా గురువు ఆదుకుంది కాబట్టి మేము మా గురువుని నమ్ముకొని మా గురువు దగ్గర ఉన్నాము. ఒకవేళ మా గురువు అట్లా టార్చర్ పెట్టేదైతే మేము ఉండము, మాకు అవసరం లేదని చెప్తుంటిమి. మా గురువు మాకు దేవత. వాడు లేనిపోనివన్నీ ఆ కుక్క సృష్టించి వాడు మాట్లాడి మమ్మల్ని కొట్టి టార్చర్ పెట్టి అన్ని చేస్తున్నాడు సార్ వాడు. మా గురువు మీద అట్లా ఇట్లా అని అంటున్నాడు. మా గురువు చాలా మంచిది. వాడి పిల్లల్ని అమౌంట్ చేసి సంపాలని చెప్పి చూస్తున్నాడు. మేము సార్ దగ్గరకు వచ్చినాము, సార్ న్యాయం చేస్తామని చెప్పినారు. ఎట్లన్నా గాని మీరందరూ కలిసి మాకు న్యాయం చేసి మాకు మీరందరూ సపోర్ట్ గా ఉండి మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మాకు ప్రాణహాని ఉంది సార్, మీరే మమ్మల్ని కాపాడాలి సార్. అందరు కలిసి కోస్తాంధ్ర నుంచి ఉంది సార్ మాకు ప్రాణహాని. పేర్లు చెప్పమే. అందరికి నమస్కారం అండి. నా పేరు లాస్యనాథ్ గుంటకల్లు. అపర్ణ అనే ఆమె నెల్లూరు వాళ్ళతో చేతులు కలిపి మా మీదకి పిల్లల్ని కిడ్నాప్ చేసి అగో ఈమెని అందరి నా శిష్యుల్ని కిడ్నాప్ చేసి 3 రోజులు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని మమ్మల్ని కొట్టి నెల్లూరులని తొలుకొని వచ్చి కిడ్నాప్లు అన్ని చేసి ఎట్లంటే అట్లా కొట్టి చేసింది. మా వల్ల ఆమెకి ప్రాణహాని ఉందంటున్నారు కదా, మాతో సీసీ ఫోటోస్ అన్ని ఉన్నాయి. ఆమె నుంచి మాకు ప్రాణహాని ఉంది కానీ మా నుంచి ఆమెకి ఎటువంటిది లేదు. కావాల్సింటే చూపిస్తాం, అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. మమ్మల్ని కొట్టిండేది చేసింది అన్ని రౌడీల్ని ఇండ్లకి. కావాలంటే మీరే చూడండి ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం అనేది తెలుస్తుంది. ఉండండి చూపిస్తా. కొప్పులు పట్టుకొని లాక్కొని పోతారు పిల్లలు. కొప్పులు పట్టుకొని నైట్ పూట అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో లాకపోతే నిండు గల్లీలోన మహిళలు అందరు ఉన్నారు. అయినా గాని పట్టుకుంటున్నా గాని వాళ్ళని గాని కొట్టినారు, మహిళల్ని గాని గేర్లో వాళ్ళని. వాళ్ళ మీద కేసు ఉంది, జైలు చేసి వచ్చినారు. నెల్లూరు ఆమె ఇక్కడికి వచ్చే పని ఏముంది? నెల్లూరులో బతుకోవాలి, నెల్లూరులో చూసుకోవాలి. వాడు ఎంతున్నా గాని ఇక్కడికి వచ్చి మా ఊర్లో నుంచి మా పిల్లల్ని జబర్దస్త్ చేసి మీరు చిస్తు కట్టండి అనే దానికి ఏం అధికారం ఉంది వాళ్ళకి? ఎవరు ఊర్లో వాళ్ళు
నెల్లూరు వాళ్ళని అపర్ణానే పిలిపించింది. దీనికంతా అపర్ణానే కారణం. అపర్ణాను, లావణ్య, సుప్రజ, రామ, భాగ్య వీళ్ళంతా కారణం. గుంటకల్లో అందరూ ఒక పక్క ఉంటే మేము ఒక పక్క ఉన్నాము. మా మీద ఏ టైం అయినా దాడి చేయొచ్చు వాళ్ళు. మాకే ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల. చేసినారు ఒక తూరి, మళ్ళీ ఇంకో తూరి ప్రయత్నిస్తున్నారు. ఇది ఏ విధంగా ఇది చేయాలో మీరే పరిష్కరించండి. దీనికి అనుకుంటే మళ్ళీ అపర్ణ తయారైంది. ఇట్లా ఎంతమంది గొజ్జల మీద రుబాబు చేసి బతుకుతారు. ట్రాన్స్జెండర్స్ ఎట్లా బతకల్లా చెప్పండి సార్ మీరు. ఆ బండ్లకు పోతే, ట్రైన్ లో పోతే మొగలను వేసుకొని వచ్చి కొట్టి బండ్ల నుంచి దొబ్బుతామని ఎదబడిస్తారు. బజార్లో పోయి బజార్లో అడుగుతుంటే బజార్లో మొగలను పెట్టించి బ్లాక్ మెయిల్ చేసి ఇంట్లోకి పోలేరా మీరు, ఉండొద్దు అని అంటారు. ఏ విధంగా బతకాలో మేము చెప్పండి మీరే. ఎక్కడెక్కడో నెల్లూరు నుంచి వచ్చి మా మీద దాడి చేస్తే మేము ఉండూరులో మా ఐకమత్యంగా ఉండకూడదని అంటారు. ఇది ఏ విధంగా న్యాయం చెప్పండి మీరే. దీనికి పరిష్కారం మీరే చేయాలి సార్. రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కోవాలన్నా కూడా ఈమెని బండికి పోయింటే భిక్షాటనకి బండ్లో మొగోళ్ళని వేసుకొని వచ్చి ట్రాన్స్జెండర్స్ ఒక 5 మంది, మొగోళ్ళు ఒక 5 మంది కలిసి బండ్లో ఎట్లంటే అట్లా కొట్టింది కాదని బండ్లో మరి ఇంటికి తొలకొని పోయి ఇంటికాడ కొట్టి మీరు మా గ్రూప్ లోకి జాయిన్ కావాలరా, జాయిన్ కాకుంటే మీ కథ చేస్తాము, మీరు కోస్తాంధ్రలో కలసల్లా, మనమంతా ఒకటి ఉండల్లా, అనంతపురంలో ఇది చేయాలా, వాళ్ళ ఇంట్లోకి దూరదాము, అవి చేద్దాం ఇవి చేద్దామని పిల్లలు ఎట్లంటే అట్లా కొట్టి టార్చర్ చేసినారు. మేము ఏ విధంగా బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది వాళ్ళ వల్ల. ఒకరు పోతే ఒకరు హాసిని పోయిందని చూస్తే మళ్ళీ వీళ్ళు ఇట్లా ఎంతమంది తయారైతే అంతమందికి మేము ఎలా ఎదబడుకుంటూ బతకల్లదా చెప్పండి సార్ మీరే. ఈ అమ్మాయిని ఎట్లా అంటే అట్లా ఇట్లా ఈడ ఎన్ని దెబ్బలు, 1 కాదు 2 కాదు, చెప్పుకొని రాని సాటగాని కొట్టిర్రు. అట్లా కొడితే ఎట్లా బతికేది మేము. ఈ పాప మాట్లాడతారు చూడండి సార్. ఈనండి. నా పేరు విద్య సార్. గట్టిగా చెప్పు. నా పేరు విద్య అండి. బండి వెంటే 5 మంది ఉలిగమ్మలు వచ్చి కొట్టినారు సార్ మమ్మల్ని. మగోళ్ళగానే వచ్చి కొట్టినారు. ఆడ కొట్టింది కాక ఇంటికి పోయి కొట్టినారు సార్. వారి మీద ఇంట్లో జ్వరం వచ్చి నొప్పులు వచ్చి ఇంట్లో పండుకున్నాం సార్. వాళ్ళకి మాకి వాళ్ళు అక్కడ నుండి వచ్చి నన్ను కొట్టినాం. నా వాళ్ళకి చేరాలని చెప్పి నన్ను ఇది చేసినారు సార్. నేను పోలేదు సార్. పేర్లు కూడా చెప్పు. పేర్లు నెల్లూరు వాళ్ళు సార్. వాళ్ళు పేర్లు సార్ కావ్య, వైష్ణవి, అను సార్, అపర్ణ సార్. మిత్రులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఎస్పీ సార్ గారికి నమస్కారం అండి. ఇక్కడ మేమంతా ఉండేటువంటి గుత్తి, అనంతపూర్, గుంతకల్ వాళ్ళు ఉన్నామండి. గుంతకల్లో ఉన్న అపర్ణ నుంచి మాకు చాలా ప్రాణహాని ఉంది. ఫస్ట్ అపర్ణ ఈ అమ్మాయిని కొట్టి ఈమె కింద ఉన్న పిల్లల్ని అందరు కిడ్నాప్ చేపించి అందరు చేపించినాక తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పైన కోస్తాంధ్ర వాళ్ళతోన చేతులు కలిపి మా మీదకి అబండాలు చల్లుతాంది. ఇప్పుడు మాకి అపర్ణ, భాగ్య, లావణ్య, రామ వీళ్ళందరి నుంచి గుంటకలతో నుంచి మాకి ప్రాణహాని ఉంది. మేము కూడా గుంటకల 15 సంవత్సరాల నుంచి నివసించేటోళ్ళం. మేము వాళ్ళు కోస్తాంధ్ర వాళ్ళతో కలిపి చేతులు కలిపి వాళ్ళు చాలా అబండాలు చల్లుతున్నారు మా పైన. మాకి ఎస్పీ సార్ గారు మాకి న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాం. వైషు, కావ్య నెల్లూరు చెందిన నెల్లూరు, వైష్ణవి, కావ్య వీళ్ళంతా కోస్తాంధ్ర వాళ్ళు. కోస్తాంధ్ర వాళ్ళకి మా జిల్లాకు వచ్చే అవసరం ఏముంది చెప్పండి. వాళ్ళది కోస్తాంధ్ర, మాది ఎక్కడ వాళ్ళది ఎక్కడ. నీది ఏదైనా ఉంటే కోస్తాంధ్రలో చూపించుకో, మా సైడ్ కాదు. ఏ వైష్ణవి మీకే చెప్తున్నాం బేట, మా జోలికి నచ్చినావా మా ఆసిఫ్ గురు మాత్రం నాన్ చేయండి అందరూ బిడ్డ చూడు చెప్తున్నాం మళ్ళా.